నామదేవ్ బాబాసాగర్. నేను 2014 నుంచి ఇప్పటి వరకు స్వామీజీ గురించి మేము పరిచయం చేసుకొని గొండాయిపేట వాళ్ళతోటి నాగపూర్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. అప్పటి నుంచి 2014 నుంచి 23 వరకు మేము ఏది కోరుకున్నా ఏ పనికి ముందుండి ఆయన పేరు తెలుసుకొని చేస్తే ఇప్పటి వరకు మాకంతా శుభం జరుగుతున్నది. నానీజీధామ్ ముంబై రత్నగిరి డిస్టిక్లో ఈయన ఉంటుంది. ఈయన పీఠాలు కూడా 13 పీఠాలు ఉన్నాయి. మన మహారాష్ట్రలో ఉన్నాయి, కర్ణాటక, మధ్యప్రదేశ్, మన తెలంగాణలో నిజామాబాద్లో కూడా ఉపపీఠం ఉన్నది. ఈ ఉపపీఠంలో కూడా మేము మన తెలుగు వాళ్ళు కొంచెం భాష ప్రాబ్లం, మనకు తెలుగు, వాళ్ళు మరాఠీ కాబట్టి మేము తెలుగులో కూడా ప్రవచనకారు నేర్చుకోవడానికి నిజామాబాద్ కూడా వెళ్ళినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రకాలుగా ఏది కోరుకున్నా ఏ పనిలో మనం ముందుండి ఏ పని నేను చేయదలుచుకొని చెప్పినా కానీ స్వామి పేరు చూసుకొని ముందుండి మనం చేస్తే మాకు అంత శుభం జరుగుతున్నది. జనము ఇప్పటి వరకు దాదాపు చేడువాయి, పెంచుకల్పేట్, బాబాసాగర్, చింతలమానిపల్లి ప్లస్ అయినం, ఎక్కడి నుంచి దైగం, గొండాయిపేట్, తుమ్మిడి, చంద్రపూర్ నుంచి మరి ఇటు సిర్పూర్, లోనవెల్లి, మొగడ్దగడ్, తుమ్మిడేటి, విర్దండి, ఇన్ని గ్రామాల నుంచి అందరూ జనాలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఊరిలో కూడా హారతి నడుస్తున్నది. హారతిలో కూడా మంచిగా అయినాక మాకు బాబాసాగర్కు సత్సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లనే గొండాయిపేటలో కూడా సత్సాంగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉడికిల్లో కూడా సత్సాంగ్ ఇచ్చిండు. మరి అక్కడ పారిగామాలు కూడా ఇప్పుడు సత్సాంగ్ నడుస్తున్నది. ఇప్పటి వరకు అన్ని రకాలుగా మంచిగానే జరుగుతున్నది. జగద్గురు నరేంద్ర స్వామి మహారాజు కార్యక్రమము మన ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి నుంచి ఇది 3వసారి. కాగజ్ నగర్లో ఫస్ట్ సారి జరిగింది, 2వసారి సిర్పూర్, థర్డ్ ఇక్కడ 3వసారి కౌటాల మండలంలో జరిగింది. నరేంద్ర స్వామి మహారాజ్ మనం కోరుకుంటే ఏదైనా జరుగుతుంది, 100% ఇది నమ్మకం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ బాబాసాగర్లో కీర్తన ఉండే కాబట్టి నేను అక్కడ పోయినా, అక్కడ పోతే ఒక పాపకు పాము కాళ్ళకు చుట్టుకుంది. అది నేనే చూసిన సాక్ష్యం. అయితే ఆ పాము అక్కడి నుంచి అక్కడే ఎక్కడో మాయమైపోయింది, ఎవరికి ఏమీ కాలేదు. పాము కనబడింది నాకే, నేను శ్రీ గురుదేవ్ స్వామి అనేసరికి అక్కడనే మాయమైపోయింది. జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్యజీ మహారాజ్ దక్షిణపేట్ నానీధామ్ మహారాష్ట్ర వారి పాదుకా దర్శన కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. అలాగే మా జిల్లాలో కూడా ప్రతి సంవత్సరానికి ఒకరోజు ఒక డేట్ ఫిక్స్ చేసి స్వామి స్వయంగా మా ఆసిఫాబాద్ జిల్లాకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా 4 ప్రోగ్రాంలు జరిగినాయి గతంలో. మళ్ళీ ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు వస్తాయి. స్వామీజీ ప్రత్యేక ఏంటి అంటే స్వామీజీ చెప్పిన మంత్రాలు కరెక్ట్ పాటిస్తే అవి మనము నమ్ముకున్నట్టు మనకు ఏ పని అయినా జరగాలంటే అది 100% తప్పకుండా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.